కరోనాలో ఎందుకు వేల వేల మంది చచ్చిపోయారు? కోట్ల మంది ఎందుకు చనిపోయారు? ఆ దేవుడేడి? మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డను ముట్టినట్టే అని చెప్పిన దేవుడు, నీకు ఎడం పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిపోతే ఏ ప్రమాదము నీకు రాదని వాగ్దానం చేసిన దేవుడు ఎలా సైడ్ అయిపోతున్నాడో చూడండి. ఏ అబ్రహాముకైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాళ్ళకి నేను పాల తేనె దేశాన్ని, ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాను కదా మోషే, వీళ్ళకి ఇస్తాను, కానీ వీళ్ళ మంచివాళ్ళు కాదు, ఎన్ని చేసిన కృతజ్ఞత లేని ప్రజలు ఇశ్రాయేలీలు, వాళ్ళకైతే ఇస్తాను, ఎందుకంటే వీళ్ళని బట్టి ఇవ్వను, నేను మాట ఇచ్చిన పితరుని బట్టి అయితే ఇస్తాను. అబ్రహాము మంచివాడు, నేనేం చెప్తే అది చేశాడు. నేను నీకు ముందుగా దూతలనైతే పంపిస్తాను కానీ మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను. ఎంత బాధ అండి! ఈ మాటలను చదువుకుని దేవుడిని ఆలోచిస్తుంటే మనమేనండి ఆయన ప్రక్కన పెట్టాం.